ఇప్పుడు మీరు ఇందాక గమనించారు లేదు, లోకేష్ గారు నో అంబిక్విటీ, డౌటే లేదు చంద్రబాబు నాయుడు సీఎం అన్నాడు. మీరు ఎక్కడ కూడా దాన్ని స్పందించాల. పొత్తు ధర్మం ప్రకారం మీరు ప్రకటించవచ్చా? ఏ హోదాలో ఆయన ప్రకటించాడు? మరి కెప్టెన్స్ వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ చంద్రబాబు గారు ప్రకటించిన ఆయన ప్రకటించడం కాదు. ఇందాక రెడ్డి గారు చెప్పినట్టుగా, హనుమంతరెడ్డి గారు అడిగినట్టుగా ముఖ్యమంత్రి ఎవరో తెలియనప్పుడు దాంట్లో డౌటే ఉంది, ముసుగులో గుద్దులాట ఎందుకు అని చెప్పి అంటున్నాడు. అంటే విజయకిరణ్ గారి మనసులో, పార్టీ క్యాడర్లో, మీ నాయకుల మనసులో చంద్రబాబు నాయుడే మళ్ళా సీఎం అంటే, జనసేన క్యాడర్లో, జనసేన అభిమానించే బడుగు బలహీన వర్గాల్లో అతి బలమైన సామాజిక వర్గం 25% ఉన్న కాపుల్లో మీకు ఓట్లు అటుతో పాటు ఇటు రావాలి అంటే త్యాగాలకు సిద్ధపడి 2014 మిమ్మల్ని మీ నాయకుడిని చంద్రబాబు నాయుడిని సీఎం చేసిన పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ప్రజలు కోరుకోరా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన విజయకిరణ్ కాదు సార్, బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం సార్. విజయకిరణ్ గారి మనసులో ఏంది? ఆయన అన్నమాట రాసుకున్నా నేను, ముసుగులో గుద్దలాట ఎందుకు చంద్రబాబు నాయుడు సీఎం అన్నా అంటే ఈయన మనసులో ఉంటుంది, లోకేష్ మనసులో ఉంటుంది, వాళ్ళందరి మనసులో అంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ ఖచ్చితంగా అనేది ఒకటే పొత్తు ధర్మం ప్రకారం ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నప్పుడు జనసేన క్యాడర్లో బలమైన సామాజిక రాజ్యాధికారంగా దూరంగా 27% ఉన్న కాపుల్లో ఉండకూడదా? ఇప్పుడు 20 ఎన్ని సీట్లు ఇవ్వాలో అడగకూడదా? మీరు మాత్రం 140 సీట్లు, రమణారెడ్డి గారు మీరు మాత్రం 140 సీట్లు పోటీ చేస్తారా? పొత్తు ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 60-70 సీట్లు కావాలని జోగి గారు లాంటి వాళ్ళు అడగటం తప్ప 50 సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఆయన ఏమంటున్నాడు, ఈయన ఏమంటున్నాడు, వాళ్ళు నిర్ణయించుకుంటారంట. అంటే త్యాగాలు ఉపద్రవం నుంచి కాపాడటానికి, త్యాగాలు సిద్ధం చేయడానికి, మీకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిమ్మల్ని మీ నాయకుడికి చేయుతనందించడానికి లోకేష్ బాబు అసలు అన్కండిషనల్ గా సపోర్ట్ చేశారు. పవన్ గారు ఎన్ని రుణం తీర్చుకోలేరని ఆయుధాలు ఇస్తున్నారని చెప్పన్నారు. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కాదు, మీరు వైసీపీ వత్తాసు పలకడం కాదు ఇక్కడ. మీరు మీలో విజయకరణ గారు మాట్లాడద్దు, ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడాలండి, ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడాలండి. ఇక్కడ నీ కోరుకుంటుంది అంటే ఈయన ముసుగులో కాదు, ఈయన ముసుగులో ఏమండి ఇక్కడ ఎవరు లేపాలి, ఇక్కడ ఎవరు లేపాల్సిన అవసరం లేదు. ఒకటి ఆయన ఆపమంటారా? ఆయన మాట్లాడారా? ఎవరి అభిప్రాయం చెప్పండి. ఇక్కడ ప్రజల్లో ఉన్నది చెప్తారండి సార్. ప్రజలు ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారన్న గౌరవమే ముఖ్యమంత్రిగా, అదేవిధంగా అధికారుల పార్టీ ఉన్న రాజ్యాంగం ప్రకారం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల ఉన్న అనుభవం, ఆయనంటే గౌరవమే, పవన్ కళ్యాణ్ గారన్న గౌరవమే. పొత్తులు పొడవాలంటే, స్నేహపూర్వక వాతావరణం ఉండాలంటే 2014, 2019, 2024 ఎప్పుడు త్యాగాలకి సిద్ధంగా ఉండాల్సిన అవసరం జనసేనకే ఉందా, టీడీపీకి లేదా? ఇదే విధంగా అంటున్నారుగా సోషల్ మీడియాలో, మీకు 100 ఛానల్స్ వైసీపీ వాళ్ళకు ఉంటే, యూట్యూబ్ ఛానల్స్, పవన్ కళ్యాణ్ని ఏకిపారేసే ఛానల్స్, మీకు 50 ఛానల్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని పొగుడుతా టీడీపీ పవన్ కళ్యాణ్ని తగ్గించి చేస్తున్నారు. ఇదే అది వాళ్ళు చేయటం కాదు, మీరు కూడా అదే పని చేస్తున్నారు. పవన్ని తగ్గించి ఓట్లకి 25 సీట్లు తగ్గించి, నేను ఎవిడెన్స్ కూడా చూపిమంటే చూపిస్తా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పొత్తులు అది నేను అనేది ఏంటంటే, ఇది స్నేహపూర్వకంగా పొత్తులు వెళ్ళాలని అందరూ కోరుకుంటుంది. బలమైన ఆ పార్టీని దించాలంటే, ఓటు చెల్లకుండాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెయ్యాలి, ఒక మెట్టు దిగాలి. స్నేహధర్మం అందించినప్పుడు గౌరవప్రదంగా ఒక స్నేహితులు అందించిన జనసేన పార్టీ క్యాడర్ని, ఆయన అభిమానుల్ని, బలమైన సామాజిక వర్గాలు ఆయన వెనకున్న వాళ్ళని, వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోరికలు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. పొత్తులు డిసైడ్ చేయాలి, గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాలి. పవర్ షేరింగ్ అనేది క్లారిటీ లేకపోతే మీకు జనసేన అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు, గాజుతో పాటు మీకు మిగతా మీరు 100 చేయని 120 చేయని ఆ స్థానంలో సైకిల్కి కూడా వీళ్ళు వేయాలి కదా. ఇప్పుడు ఎల్లాళ్ళు పల్లకీలు మోసే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు చెప్పాడు, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని. ఎప్పుడు మీ దగ్గర యాశించాలంటే మీరే ముఖ్యమంత్రులు అవుతా ఉంటే మిగతా ఎప్పుడు పల్లకీలు మోస్తానే ఉండాలని క్యాడర్లో ఉన్నది, నా మనసులో ఉన్నది కాదు, క్యాడర్లో ఉన్నది చెప్పాల్సిందే యాజ్ జర్నలిస్ట్. అంతేగాని మీ మధ్య పొత్తులు ఉంటే విడిపోతే మాకెందుకు? పద్దాలు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారితో రోజు నేను మాట్లాడతా, ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకత ఉన్నది? ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేదు, పోలవరం పూర్తి చేయలేకపోయారు, లేకపోతే స్పెషల్ స్టాటస్ తీసుకురాలేకపోయారు. ఎప్పుడు నేను అడగట్లేదా? నీకు వైసీపీ పవర్గా నేను మాట్లాడుతున్నారా? హనుమంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా, ఆయన దానికి సమాధానం చెప్తాడు. అదేవిధంగా మీరు నీ మనసులో ముసుగులో గుద్దులాట ఎందుకు? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మీ మనసులో ఉండి, పార్టీ ఉండి, లోకేష్ గారి మనసులో ఉంటే జనసేన క్యాడర్లో కోట్లాది మంది అభిమానులు ఉండదండి? అది మీరు రెచ్చగొడుతున్నారు. అది మానుకోవాలా? పొత్తుల తర్వాత మీరు గౌరవప్రద సీట్లు ఇవ్వండి, తర్వాత ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకోండి.
సీట్లు ఇచ్చే విషయంలో క్లారిటీ లేదు. ఇవన్నీ లేకుండా రేపు ఏ విధంగా పొత్తు వీళ్ళిద్దరికి ముందుకెళ్తారు? అవి అధినేతలు నిర్ణయించుకోవాలి. కాకపోతే ఇక మీద ఆయనైనా ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనా పక్కన పెట్టండి. ఇక్కడ బలమైన జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆషామాషి వ్యక్తి ఏం కాదు. ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు మారుస్తూ ఆయన వ్యూహాలకు ఆయనకు ఉంటాయి. ఆ వ్యక్తిని ఓటు చెల్లకుండా ఆ పర్సంటేజ్ 51% వచ్చింది. 39.5%తో మీరున్నారు టీడీపీ. జనసేన 6.7 నుంచి ఇప్పుడు 18-22 పెరిగింది. ఇది రెండు కలిస్తే ఆటోమేటిక్గా అధికార పార్టీ తగ్గిపోద్ది. ఆ విధంగా కలుపుకొని పోయి ఒక మెట్టు దిగి త్యాగాలకు సిద్ధం అవ్వాలన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఎలక్షన్ అయిన తర్వాత సీఎం నిర్ణయించుకుందామన్న పవన్ కళ్యాణ్ ఆలోచన విధంగా అందరూ వెళ్ళినప్పుడే ఈ పొత్తులు ఫలప్రదం అవుతాయి. ఇంకొకటి, కాపుల్ని ఎంతకాలం వాడుకోవాలి, టీడీపీ దగ్గర తీసుకెళ్ళి తాకట్టు పెడతారని హనుమంత్ రెడ్డి గారు అన్నారు. కాపులు ఒకప్పుడు ఏమో చూశారు, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ఆయన చెప్పినట్టు విన్నారు. ఆ తర్వాత మళ్ళా ఏంటి పరిస్థితి 2019 వేరే విధంగా 2024లో సాలిడ్గా 99% కాపులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వినడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో హనుమంత్ రెడ్డి గారు వరి కావాల్సిన అవసరం లేదు. కాపులు చైతన్యవంతమయ్యారు, ఆర్థికంగా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ కోసం పోరాడే పార్టీలకి మద్దతు ఇస్తారు. వాళ్ళ కోరికలు చిరకాలక కరివేపాకులాగా వాడుకొని ఈడబ్ల్యూసీ కింద 10%లో 5% కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమే ఉండదు. ఒకటే దెర్ ఈజ్ నో సెకండ్ లేయర్. కాపుల్లో ఇన్నాళ్ళు అందరినీ మోసారు, ఆయా పార్టీలు అందరినీ మోసారు. కాపులు అన్ని పార్టీలు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. జనసేన అధినేత చెప్పిన మాట విందామనేది డిసైడ్గా ఉన్నారు. అది కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీకి ఉన్నది. ఇప్పుడు రైట్. హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం. విజయ్ గారు, హనుమంత్ రెడ్డి గారు ఏంటి మొత్తాన్ని సంతోషంగా ఉందా మీకు? ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజాయితీగా ఇప్పుడు ఏ క్వశ్చన్ నేనేమంటానంటే అది ప్రజల్లో ఉంది సార్. చందు శ్రీనివాస్లో ఉండే భావం అంతా కాపులలో ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారే గతంలో చెప్పారు, నేను 2014లో సాలిడ్గా కాపులు కమ్మలకు వ్యతిరేకం కాదని దానికోసం చెప్పడానికే అని చెప్పాడు. మళ్ళా ఆయనే పవన్ కళ్యాణ్ గారే మళ్ళా సభలలో చెప్తూ నేను రాష్ట్రం కోసము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాను, ఇంకోటి చేశాను.